నమస్కారం ఎన్ఎక్స్టీ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించే బృహత్తర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ 2.0 అమలు కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని సాకారం చేసేలాగా కేంద్రం ఏపీ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హాజరు కాక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ ఒప్పందం పత్రాలపై సంతకం చేశారు. జలజీవన్ మిషన్ ని 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో జనసేన ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విజయవాడలోని నోవెట్లో ప్రారంభమైన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చించారు. జనసేన క్రియాశీలక సభ్యత్వంపై సమావేశంలో చర్చించడం జరిగింది. ఇప్పటికే జనసేన పార్టీ సభ్యత్వాలు 15 లక్షలకు చేరాయి. సభ్యత్వ గడువు పెంచే విషయంలో నేటి సమావేశానికి రాజకీయ వర్గాలలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. వివాదాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా వివాహేతర సంబంధాలు ఇతర నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జనసేన నాయకులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని, ఏపీ ఫైబర్ నెట్ లో కాలం తీరిన బాక్సులకి ₹59 రెంటల్ను తొలగించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను సంబంధిత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ వారికి హామీ ఇచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యల్ని విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న పుష్పాలంకరణ వేడుకలు 6వ రోజు మంగళవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తలుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాలలో భాగంగా అమ్మవారిని కాగడ మల్లెలు, మరువం, జాజులు, చామంతి పూలతో శోభాయమానంగా అలంకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వేడుకల్లో 5వ రోజు వివిధ వర్ణాల పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ అలంకరణ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది. దర్శనార్థం వచ్చిన భక్తులు ఈ పుష్పాలంకరణను చూసి భక్తి పరవశంలో మునిగిపోయారు. ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆలయ ఈవో సీనా నాయకు పాల్గొని అమ్మవారికి పూలు సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు పుష్పాలతో అలరారుతున్న దుర్గమ్మను దర్శించుకొని పునీతులయ్యారు. ముఖ్యంగా కాగడ మల్లెలు, మరువం, జాజులు, చామంతి వంటి పుష్పాలతో చేసిన అలంకరణ అమ్మవారికి ప్రీతిపాత్రమైనదని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్టేట్ టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో గత 4 ఏళ్లలో టీబీ కేసులు 90,000 నుంచి 78,000కు తగ్గాయని చెప్పారు. పరీక్షల సంఖ్యను 16 లక్షలకు పెంచినప్పటికీ కేసులు తగ్గటం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 1882లో రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త టీబీ కారక బ్యాక్టీరియాను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ మాట్లాడుతూ 1882లో రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త టీబీ కారక బ్యాక్టీరియాను కనుగొన్న రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నామని, దీనిని నిర్మూలించేందుకు దేశవ్యాప్తంగా
టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని లాంచ్ చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరూ కలిసి గట్టిగా చెప్దాం. టీబీ నిర్మూలన టీబీని జయిద్దాం. టీబీని జయిద్దాం. టీబీని జయిద్దాం. టీబీని జయిద్దాం. టీబీని జయిద్దాం. నా పేరు డాక్టర్ టి రమేష్. నేను స్టేట్ టీబీ జాయింట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా మనం 1882లో రాబర్ట్ కాక్ గారు ఈ టీబీ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని కనుక్కున్న రోజు. సో ఈ రోజుని మనం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా పాటిస్తాం. అలాగే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వల్నరబుల్ పాపులేషన్ అంటారు, అంటే ఎవరికైతే టీబీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి వాళ్ళ ద్వారా అంటే ఎర్లీగా మనం టీబీని కనుక్కోవడం కోసం ఈ కార్యక్రమాన్ని 100 రోజుల పాటు లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. సో మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తే గత 4 సంవత్సరాల్లో కూడా టీబీ కేసులు 90,000 నుంచి 78,000కు తగ్గాయి. అలానే టెస్టులు కూడా 8 లక్షల నుంచి 16 లక్షల టెస్టులు కూడా 2025 సంవత్సరంలో చేయడం జరిగింది. అంటే అత్యధిక మందికి టెస్ట్ చేస్తున్నా కూడా మన కేసులు తగ్గుతున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. దీంతో పాటుగా ఇక నుంచి రాకుండా ఉండేదానికోసం కూడా మనకి టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది కూడా ఈ మధ్యకాలంలో మనం స్థాపించడం మొదలుపెట్టడం జరిగింది. నమస్కారం అండి. సో ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మన ఓల్డ్ జీజీహెచ్లో మా జేడీ గారు అట్లనే మా డీలాటో గారు అట్లనే వైద్య సిబ్బంది అందరితో కూడా పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మనకి టీవీ ముక్త భారత్ దాంట్లో 2.0 దాంట్లో ఇప్పుడు కొత్తగా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా ఏంటంటే వల్నరబుల్ పాపులేషన్ అంతటిని కూడా స్క్రీన్ చేసుకోవాలి. వాళ్ళలో డయాబెటిక్ కానీ తర్వాత వాళ్ళు ఎక్కడ నాట్ రీచబుల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని, హై రిస్క్ పీపుల్ వాళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ చేసుకోవడం అనేది ప్రధాన ఉద్దేశం ఇందులో. సో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ అనేది ఇవ్వడం ఒకటి. తర్వాత ప్రతి వాళ్ళకి స్క్రీనింగ్ చేసి ఆ స్క్రీనింగ్ వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం. అసలు టీబీ సిమ్టమ్స్ ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు అసిమ్టమాటిక్ గ్రూప్ వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేయడం. అసిమ్టమాటిక్ గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే వల్నరబుల్ పాపులేషన్లో ఉంటుంది. వాళ్ళకి ఏముంటుందో ఏమో తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని స్క్రీనింగ్ చేస్తూ ఆ టీబీని అనేది బయటికి తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ మేము 6,000 టెస్టులు చేసామండి. కానీ ఈ ఇయర్ ఒక 3 మంత్స్లోనే 12,000 టెస్టులు చేసి వాళ్ళలో 2,943 కేసెస్ని మనం ఎన్టీఆర్ జిల్లాలో టీబీ వ్యాధిగ్రస్తులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి అవగాహన ఇస్తూ తర్వాత వాళ్ళు మనకి ఎన్జిఓస్ ఉన్నారండి. ఆ ఎన్జిఓస్ ద్వారా వాళ్ళకి ఏదైతే పోషక విలువలు ఉన్న వాళ్ళకి పదార్థాలు వాళ్ళకి ఇవ్వడం, కందిపప్పు తర్వాత ఆయిల్ ఇలాంటివన్నీ కూడా చిక్కీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా టీబీ ముక్త భారత్ అభియాన్ని మనం ఒక పరిణామంగా తీసుకుంటూ ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్తూ అందరినీ కూడా చైతన్యపరుస్తూ అందరినీ కూడా ఇప్పుడు మీరందరూ కూడా తెలుసుకోవాలి, ఒకళ్ళు ఇంకొకరికి చెప్పాలి.
ఇది ముందుగా అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా దీని గురించి అవేర్నెస్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయటమేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నందు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని నిరాశపరిచిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 10,000 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటం యువతకు అన్యాయం చేయటమేనని షర్మిల పేర్కొన్నారు. వాస్తవ ఖాళీలు ఎన్ని, వాటిని ఎప్పట్లోగా భర్తీ చేస్తారో స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. దీంతో పాటు గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కొండంత రాగం తీసి పూసంత పాట అలా ఉంది. 2 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ అని ఊరిస్తూ ఆఖరికి ఉసురు తీశారు. కేవలం 10,000 జాబ్స్కి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. రాష్ట్రంలో కనీసం 1,80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికోసం కనీసం 30 లక్షల మంది బిడ్డలు పోటీ పడుతున్నారు. దానికి కోచింగ్లని, ట్రైనింగ్లని, ఫీజులని అప్పులు చేసి మరి చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. తీరా చూస్తే ఎన్ని జాబ్లు విడుదల చేశారంటే చంద్రబాబు గారు కేవలం 10,000. దిస్ ఇస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులే మా శాఖలలో చాలా జాబులు ఉన్నాయి, వేకెన్సీలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తాము అని చాలా గొప్పగా చెప్పారు. 2 సంవత్సరాలుగా చాలా గొప్పగా నంబర్లు కూడా విడుదల చేశారు. కానీ తీరా చూస్తే ఇది 1,80,000 ఉద్యోగాలు ఉన్నాయి అని వాళ్ళే ఒప్పుకున్న స్టేట్మెంట్. వివిధ శాఖలకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంత్రి చెప్పారు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో 19,999, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 26,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 27,000, రెవెన్యూ డిపార్ట్మెంట్ 13,000, హెల్త్ డిపార్ట్మెంట్ 26,000, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ 3,000, అదర్స్ 15,000. టోటల్ జాబ్ వేకెన్సీస్ 1,80,000. మరి ఎటుపోయాయండి ఉద్యోగాలన్నీ? 1,80,000 ఖాళీలు పెట్టుకొని మీరు 10,000 ఉద్యోగాలకే జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఎలా చెల్లుబాటు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ప్రతి January 1st జాబ్ క్యాలెండర్ అంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఎలక్షన్లు అయిపోతాయి, ప్రతి January 1st కూడా అయిపోతుంది. కానీ ఆ మాట మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఇస్తామని చెప్తున్న జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తే కూడా ఇచ్చింది ఎంత? కేవలం 10,000. హౌ డు యూ జస్టిఫై దిస్? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కనీసం నిరుద్యోగ భృతి ఇస్తున్నారా అంటే అది లేదు. చంద్రబాబు గారు చెప్పిన మాట 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం. మార్కాపురం జిల్లా పొదిలిలోని పొగాకు కేంద్రంలో రేపటి నుంచి పొగాకు వేలం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ప్రాంతీయ అధికారి జిఎల్కే ప్రసాద్ రేపటి నుంచి పొదిలి కేంద్రంగా పొగాకు వేలం ప్రారంభం అవుతుందని తెలిపారు. మంగళవారం ఉదయం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట వేలం అధికారి గోపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతీయ అధికారిగా పొగాకు బోర్డులో ఒంగోలులో బాధ్యత స్వీకరించి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. 25-26 పంట కాలానికి రైతాంగానికి తెలియచేసుకునే ముఖ్య సూచనలు మీ ద్వారా ఏమంటే, ఈ సంవత్సరం పండినటువంటి పంటని రైతులు చక్కగా గ్రేడ్ చేసుకొని వేలంకి తీసుకురావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. 2025-26 పంట కాలానికి పొగాకు వేలం రేపు మొదటి దశగా పొదిలి కందుకూరు 1 ఆక్షన్ ప్లాట్ఫారంలో ప్రారంభం కానున్నది. ఈ సంవత్సరం రైతులు చక్కగా గ్రేడ్ చేసుకున్నటువంటి పొగాకుని సకాలంలో తూకాలకి
అంటే పేమెంట్ చేసేదానికి, అలానే వేలం సజావుగా జరగడానికి అన్ని విధాల సహకరించాలని తెలుపుకుంటూ, మౌలికంగా వేలం కేంద్రాల్లో కావలసిన వస్తువులన్నీ ప్రస్తుతం వేలం కేంద్ర నిర్వహణాధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. తొలి దశలో ప్రారంభమవుతున్నటువంటి వేలంకి రైతులందరూ సహకరించి ఈ పంట కాలంలో మార్కెట్ అంతా స్మూత్గా జరగడానికి సహకరిస్తారని ఆశిస్తూ, రైతాంగం తమకి ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించి ఉత్పత్తి కూడా మంచి నాణ్యత ప్రమాణాలతో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆ ఉత్పత్తిని విలువ పెంచుకునే విధంగా చక్కగా గ్రేడ్ చేసి, ఫామ్ గ్రేడ్స్, అలానే ప్లాంట్ పొజిషన్ గ్రేడ్స్ కొన్ని ప్రాంతాల్లో ఉన్న చోట నాణ్యతా ప్రమాణాలని పాటిస్తూ మంచి ధర పొందాలని ఆశిస్తూ మీ ద్వారా తెలియజేసుకుంటాం. 2025-26 పంట కాలానికి పొగాకు ఈ ఎస్ఎల్ఎస్ అండ్ ఎస్బిఎస్ ప్రాంతాలకు గాను దాదాపు 30,000 మంది రైతులు 24,500 బ్యారెన్లు సుమారుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి గాను పొగాకు బోర్డు నుంచి 58,000 హెక్టార్లు అనుమతి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ తమీం అన్సారియాను బదిలీపై ఊహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి. సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారుల్ని బదిలీ చేయడం సరైన విధానం కాదని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం విశేషమైన కృషి చేస్తున్న కలెక్టర్ తమీం అన్సారియాను జీవో ప్రకారం 3 ఏళ్ల పాటు ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కలెక్టర్ బదిలీ అవుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకులు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్, నీలాంబరం, జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నూతనంగా వచ్చిన కలెక్టర్ గారు ప్రజా మన్ననలు పొంది ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్న పరిస్థితుల్లో కనీసం 5 నెలలు కూడా కాకుండానే వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం అనేటువంటి దుర్మార్గమైన చర్య. ఒక అధికారులకి ప్రమోషన్ మీద ఏదో ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రజా సంక్షేమం దెబ్బతినే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఒక అధికారి ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత కనీసం 3 సంవత్సరాలు కొనసాగాలని జీవో ఉన్నప్పటికీ అటువంటి జీవోల్ని పక్కన పెట్టి ఎవరికైతే పేద ప్రజల సంక్షేమం చేస్తున్నారో ఇష్టం లేని వాళ్ళు ఎవరో ట్రాన్స్ఫర్ చేయిస్తారని చెప్పి మేము అందరం కూడా అభిప్రాయపడతా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడాను కలెక్టర్ గారు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కలెక్టర్ గారు ఈ జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో దాన్ని కొనసాగించి ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఉంచి అమలు చేస్తే. ప్రస్తుతం జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి తమీం అన్సారియాను బదిలీ చేయడం 10 నెలలు తిరగకుండానే, 10 నెలలు కాకుండానే ఇది ఒక మంచి పద్ధతి కాదు. జిల్లా కలెక్టర్గా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా అంతరాయం లేకుండా ఉన్న స్పేస్ని ఆమె ఫిలప్ చేస్తుంది. ఒక జిల్లా కలెక్టర్గా, మేజిస్ట్రేట్గా ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే అక్కడికి వెళ్ళి కింద ఆఫీసర్లకు ఆర్డర్ వేసి రిపోర్ట్లు తెప్పించుకోకుండా ఆమె స్వయంగా వెళ్ళి పనిచేస్తుంది. ప్రజా సమస్యలను ఎక్కువగా అడ్రస్ చేసి ప్రజలను ఎక్కువగా కలవడం, ప్రజల్లో గవర్నమెంట్కి ప్రజల్లో మంచి పేరు తీసుకురావడం కూడా పాపం అయిపోయింది. 10 నెలలు తిరగకుండానే సమర్థవంతమైనటువంటి జిల్లా కలెక్టర్ని బదిలీ చేయడాన్ని ప్రజా సంఘాలు మరి గుంటూరు కలెక్టర్ గారిని మరి కొద్ది రోజులు అయింది వచ్చి వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా అన్యాయం విషయం. మరి జీవో ప్రకారం 3 సంవత్సరాలు ఉండాలి ఎక్కడైనా అధికారులు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి 4-5 నెలలు పట్టింది. ఈ 4-5 నెలల్లో వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా మేమందరం కూడా ప్రజా సంఘాలు అందరం కూడా ఖండిస్తున్నాం. మరి వెంటనే ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే చర్య తీసుకొని మరి 3 సంవత్సరాలు ఉండేటట్టుగా, ఎందుకంటే రాక ఒక మైనార్టీ మహిళ మరి జిల్లా కలెక్టర్గా రావటం మా అందరికి కూడా సంతోషంగా ఉంది. ఆమె మంచి పరిపాలనా దక్షురాలు. ఆమె పేద ప్రజల పాంగలే నవ్వుతూ రిసీవ్ చేసుకొని ఆలకించే మనిషి. అలాంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండాలని
భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజా సంఘాలందరూ కూడా మేమందరం కూడా మరోసారి ఉద్యమం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల వారికి 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు మంగళవారం నగరపాలక సంస్థ వద్ద సిపిఐ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, కోట మాల్యాద్రి, ఆగిటి అరుణ్ కుమార్, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రుణం మంజూరు చేయాలని చెప్పారు. నమస్కారం. గుంటూరు నగరపాలక కమిషనర్ ఈ నగరంలో ఎంతమంది నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం ఉన్నారో లెక్క తేల్చి బహిరంగంగా వెల్లడించాలని, వారికి నగరంలో ఏ ప్రాంతంలో 2 సెంట్ల చొప్పున స్థలాలు కొని ఇవ్వడానికి ప్రణాళిక రచించారో తెలియజేయమని సిపిఐ పార్టీగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన ఈ వాగ్దానాన్ని అమలు జరపడానికి ఈ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రాంతంలో ఎంతమంది లబ్ధిదారులు తేలారు, గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది లబ్ధిదారులు తేలారో వైట్ పేపర్ని విడుదల చేయమని చెప్పి ఈ ఇళ్ల నిర్మాణ శాఖ మార్చుల్ని కోరుతూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది, మాకేం అభ్యంతరం లేదు. కానీ భూమి మీద పేదలు ఎవరైతే మీకు ఓటర్లుగా ఉండి తిరిగి మీరు అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారో ఆ రైతుల్ని, ఆ రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళని, పేదలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించిన వారి సమస్యలు ప్రధానంగా పరిష్కరించడంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉండాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లో చివరి వ్యక్తికి కూడా ఇంటి స్థలం వచ్చి ఇంటి నిర్మాణం జరిగేరాక సిపిఐ పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఇది ఈరోజు మున్సిపల్ ఆఫీసు ముట్టడితో ముగించేది కాదు. అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, మరి పేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం పేరుతోటి 32 లక్షల మందికి మరి ఇవ్వటం, ఆ రోజునే సిపిఐగా సెంటు స్థలం చాలదు, పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని కూడా కరోనా టైంలో, కరోనా కాలాన్ని కూడా లెక్క చేయకుండా సిపిఐ ఆందోళన నిర్వహించడం, అనంతరం ఎన్నికలు రావటం, ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం సెంటు చాలదు 2 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ హామీని మర్చిపోయినట్టు కనపడుతూ ఉంది. 2వ సంవత్సరం మరి పూర్తిగా వచ్చినప్పటికీ మరి ఇప్పటికి కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితులు సిపిఐగా మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, నిర్మాణానికి మీరు చెప్పిన 4 లక్షలు సరిపోదని 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఈ పట్టణంలో మరి అనేక డివిజన్లకు సంబంధించి కూడా సచివాలయాల్లో కూడా మరి అర్హులైన పేదలతోటి అప్లికేషన్ పెట్టించాం. ఆ అప్లికేషన్ అన్నీ కూడా మరి ఇప్పటికీ పరిశీలన జరగలేదు. వెంటనే అప్లికేషన్ అన్నీ కూడా పరిశీలించి అర్హులైన వాళ్ళందరూ కూడా 2 సెంట్లు పట్టణంలో మరి నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టించాలి. మిత్రులకు నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ గుంటూరు టౌన్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం.
మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి రాకముందు ప్రచారంలో భాగంగా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ పేద ప్రజలకి అనేక హామీలు గుప్పించడం జరిగింది. దానిలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారుగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ ఆ హామీకి సంబంధించి ఎక్కడ కూడా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. మనకు వైపు చూసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కొడుకు, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో నూతన పరిశ్రమలు వచ్చేటువంటి క్రమంలో వాళ్ళకి 99 పైసలకే వందలాది ఎకరాలు ఇస్తా ఉన్నారు. సిపిఐగా నూతనంగా వచ్చేటువంటి పరిశ్రమల్ని మేము వ్యతిరేకించడం లేదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఎవరికి? ఈ పేద ప్రజలకి. 2 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఎవరికి? ఈ పేద ప్రజలకి. గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఎవరికి? ఈ పేద ప్రజలకి. మీరు ఓట్లు వేయించుకుంది ఎవరితో? ఈ పేద ప్రజలకి. మీరు ఇచ్చినటువంటి హామీ ఎవరికి? ఈ పేద ప్రజలకి. కానీ మీరు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఎక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క గజమన్నా మీరు కొన్నారా? ఆ విధంగా మీరు ఎక్కడన్నా అడుగులు ముందుకు వేశారా? ఆ విధంగా ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ అమలు చేయడానికి ముందుకు రావడం లేదు. దానికోసమే సిపిఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదల్ని సమీకరించి ఆందోళన చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకపోతే పేదల్ని సమీకరించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆ పన్నులకు అభయహస్తమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మొత్తం 41 మంది లబ్ధిదారులకు 32 లక్షలు అందజేయడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు వైద్యం చేయించుకునే సమయంలో అప్పుల పాలే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ తరుణంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందించి ఆదుకోవడం జరుగుతుందని తెలియజేశారు. నమస్కారం అండి. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా ఈరోజు 41 చెక్కులు, మొత్తంగా 37 లక్షల రూపాయల మొత్తంతో ఇవాళ అందరికీ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గం స్థాయిలో తీసుకుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి దాదాపుగా 40 మంది లబ్ధిదారులకి ఈ యొక్క చెక్కులు పంపిణీ మేము చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ నలుమూల నుంచి మా నియోజకవర్గంలో నుంచి ఎక్కడ అవసరం ఉంది అని అంటే ఏ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స చేసుకొని వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆ సహాయ చెక్కుల్ని అందించడం కోసం మేము సీఎంఆర్ఎఫ్ రాసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ మొత్తం మనకి సీఎం సహాయ నిధి దగ్గర నుంచి వస్తున్నప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆ పన్నులకి అభయహస్తంలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అదేవిధంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు ఎంతో హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. దాదాపుగా 30 నుంచి 40% దాకా కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో రావడం అనేది చాలా గొప్ప విషయంగా కూడా భావిస్తూ ఉన్నారు. ఏ డబ్బులు రాకుండా, ఏ సహాయం అందకుండా వాళ్ళు ఖర్చు చేసుకొని వైద్యానికి పెట్టిన డబ్బులు ఈరోజు ఎంతో కొంత వాళ్ళకి తిరిగి రావడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఈ సందర్భంగా అందరి లబ్ధిదారుల తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకునే ప్రయత్నం అందరం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక మంచి కార్యక్రమం మా ద్వారా కూడా జరగడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.